మనం ప్రజెంట్ ఈరోజు అయితే ఇన్విటేషన్ కార్డ్స్ అండ్ వీడియోస్ ఎలా చేయాలి క్యాన్వాతో తెలుసుకుందాం. టాపిక్ వచ్చేసరికి ఇన్విటేషన్ వీడియోస్. సో ఎలా చేయాలి, ఫస్ట్ మెయిన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఫంక్షన్ టైప్ అండ్ ఈవెంట్ నేమ్ కావాలి మనకు మెయిన్గా. సో ఫంక్షన్ నేమ్ ఏంది, ఈవెంట్కి దేనికి సంబంధించింది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి వాళ్ళ నుంచి. నెక్స్ట్ బర్త్డే పర్సన్, లేదు అంటే బేబీ నేమ్ అలాంటివి. ఒకవేళ ఎంగేజ్మెంట్ లాంటివి అయితే బ్రైడ్ అండ్ గ్రూమ్ నేమ్స్, అంటే పెళ్ళి కొడుకు అండ్ పెళ్ళి కూతురు నేమ్స్ అయితే ఖచ్చితంగా మనం తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ నేమ్స్, డేట్, డే, నెక్స్ట్ ఏ టైంకి మనం మెన్షన్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ వెన్యూ నేమ్, ఫుల్ అడ్రస్ అండ్ లొకేషన్, మెయిన్ ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్, స్పెషల్ మెసేజ్, ఇన్విటేషన్స్. సో స్పెషల్ మెసేజ్ ఎలా ఉండాలి, అండ్ కాంటాక్ట్ నెంబర్, గూగుల్ మ్యాప్స్ లొకేషన్స్, మనకు అడ్రస్కి సంబంధించి మ్యాప్స్ మనం పర్టికులర్గా ఇవ్వగలగాలి. అండ్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్, తెలుగులోనా లేదా అంటే ఇంగ్లీష్లోనా చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రిఫర్డ్ థీమ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్ ప్రిఫరెన్స్, వీడియో డ్యూరేషన్, మనం వాళ్ళ నుంచి ఎంత కావాలి, 30 seconds ఇవ్వాలా లేదంటే 1 minute ఇవ్వాలా మనం తెలుసుకొని మనం వీడియో అయితే మేకింగ్ చేయాలి. నెక్స్ట్ మనకు సింపుల్గా క్లయింట్ డీటెయిల్స్ ఫార్మాట్ ఎలా ఉండాలి, ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఫంక్షన్ టైప్, నేమ్, డే, టైం, వెన్యూ, అడ్రస్, ఫొటోస్ అండ్ కాంటాక్ట్ నెంబర్, థీమ్, సాంగ్, ఇలా మనకు ప్రాపర్గా ఉండాలి. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే వెడ్డింగ్ ఇన్విటేషన్స్, బర్త్డే ఇన్విటేషన్స్ అండ్ హౌస్ వార్మింగ్, హాఫ్ శారీ ఫంక్షన్, ధోతి సెరమనీ, బేబీ షవర్ ఫంక్షన్, నెక్స్ట్ నేమింగ్ సెరమనీ, ఎంగేజ్మెంట్, యానివర్సరీ, రిటైర్మెంట్ ఫంక్షన్, ఇలాంటి కొన్ని ఇన్విటేషన్స్ అయితే మనం తీసుకుందాము. సో ఒక్కొక్క దీనిలో మనం ఎలాంటి డీటెయిల్స్ కలెక్ట్ చేసి మనం చేయాలి అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హాఫ్ శారీ ఫంక్షన్కి అయితే మనకి మెయిన్ కావాల్సిన డీటెయిల్స్ ఏంటి, గర్ల్ నేమ్, పేరెంట్స్ నేమ్స్ అండ్ డేట్, టైమ్, వెన్యూ, అడ్రస్, ఫొటోస్. ఓకే. నెక్స్ట్ ధోతి సెరమనీకి బాయ్ నేమ్ ఆర్ గర్ల్ నేమ్, పేరెంట్స్ నేమ్స్ అండ్ డేట్, టైమ్, వెన్యూ, అడ్రస్, ఫొటోస్ సేమ్. నెక్స్ట్ బేబీ షవర్ ఫంక్షన్కి వచ్చేసరికి మదర్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్, టైమ్, వెన్యూ, అడ్రస్, కపుల్ ఫొటోస్. నెక్స్ట్ నేమింగ్ సెరమనీకి బేబీ నేమ్ ఇఫ్ డిసైడెడ్, అంటే ఇంకా ఆల్రెడీ డిసైడ్ అయిన నేమ్ ఉంటే ఓకే, లేదంటే నార్మల్గా పెట్టొచ్చు, బేబీ ఫోటో పెట్టినా సరిపోతుంది. పేరెంట్స్ నేమ్స్, డేట్, టైమ్, వెన్యూ, అడ్రస్, బేబీ ఫోటో. నెక్స్ట్ ఎంగేజ్మెంట్కి వచ్చేసరికి బ్రైడ్ నేమ్, గ్రూమ్ నేమ్, పెళ్ళి కూతురు నేమ్ అండ్ పెళ్ళి కొడుకు నేమ్. ఎంగేజ్మెంట్కి వచ్చేసరికి మనకు బ్రైడ్ నేమ్, గ్రూమ్ నేమ్, పేరెంట్స్ నేమ్స్, డేట్, టైమ్, వెన్యూ, అడ్రస్ అండ్ కపుల్ ఫొటోస్. అండ్ యానివర్సరీకి వచ్చేసరికి కపుల్ నేమ్, యానివర్సరీ ఇయర్, డేట్, టైమ్, అడ్రస్, కపుల్ ఫొటోస్ సేమ్. అండ్ రిటైర్మెంట్ ఫంక్షన్ న్యూగా యాడ్ అయింది. సో పర్సన్ నేమ్, డిజైగ్నేషన్, అంటే వాళ్ళు ఇప్పటివరకు ఎలాంటి జాబ్ నుంచి ఆల్రెడీ రిటైర్మెంట్ తీసుకున్నారు అనేది జాబ్ మెన్షన్ చేయాలి. అండ్ రిటైర్మెంట్ డేట్, ఫంక్షన్ డేట్, నెక్స్ట్ టైమ్, వెన్యూ, ఫోటో. ఓకేనా, సింపుల్గా చూడండి. ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా మనకు ఫంక్షన్ నేమ్, నెక్స్ట్ వాళ్ళ నేమ్స్, పర్సన్ నేమ్స్, డేట్, డే, టైమ్, వెన్యూ అండ్ ఫుల్ అడ్రస్, ఫొటోస్, కాంటాక్ట్ నెంబర్, ప్రిఫర్డ్ లాంగ్వేజ్, థీమ్, కలర్ అండ్ సాంగ్ ప్రిఫరెన్స్ అవసరం ఉంటే అవసరం అవుతుంది, తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు పోస్టర్ని ఎలా డిజైన్ చేయాలని చెప్పేసి. సో మనం ఇప్పుడైతే చేసేద్దాం. సో ఇక్కడైతే బ్రైడ్ అండ్ గ్రూమ్ నేమ్స్ యాడ్ చేయాలి. అండ్ మనం ఇక్కడైతే ఒక టెంప్లెట్ అయితే తీసుకున్నాము. సో ఇందులో ఎలా సెట్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఇదేంది వెడ్డింగ్ ఇన్విటేషన్ గురించి కాబట్టి మనం హెడ్డింగ్ వచ్చేసి వెడ్డింగ్ ఇన్విటేషన్ అని టెస్ట్లో రాసుకొని సెట్ చేసుకోవాలి టాప్లో. సో అడ్జస్ట్మెంట్ కరెక్ట్ చేసుకోవాలి మనకు. నెక్స్ట్ మనం అది ఫాంట్
అలా కాకుండా ఇంకా డిఫరెంట్ వేలో కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో చాలా స్టైల్స్ ఉంటాయి ఇక్కడ మనకి. సో డిఫరెంట్ ఫాంట్స్లో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో అడ్జస్ట్మెంట్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. మనం చేస్తూ ఉంటే కూడా పింక్ లైన్ అనేది కనిపిస్తుంది కదా, సో అది అడ్జస్ట్మెంట్ అటు ఇటు కాకుండా చూసుకొని మనం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనమైతే బ్రైడ్ అండ్ గ్రూమ్ నేమ్స్ అయితే ఇచ్చేసేయాలి. సో వధువు నేమ్ అండ్ వరుడు నేమ్ ఇచ్చేసి మనం సెట్ చేసేసి పెట్టాలి. నెక్స్ట్ సో రాసవి అండ్ విజయభాస్కర్ గౌడ్ అని మనం సెట్ చేసుకోవాలి. సో కరెక్ట్ అలైన్మెంట్ అయితే కరెక్ట్గా ఉండాలి. రాసవి కింద అండ్ అనే సింబల్ అనేది మిడిల్లో రావాలి. సో విజయభాస్కర్ సో టైప్ చేసుకోవాలి ఇలా, విజయభాస్కర్ గౌడ్. సో ఫస్ట్ అయితే సెట్ చేసుకుందాం షార్ట్గా. సో చూడండి మిడిల్లో ఉంచాలి అలైన్మెంట్ అనేది కరెక్ట్గా, ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉండాలి అది నేమ్. నెక్స్ట్ వచ్చేసి నేమ్స్ సెట్ చేశాక సో మిడిల్లో అయితే ఖచ్చితంగా ఉండాలి నేమ్స్ అయితే. సో ఆ నేమ్స్కి కూడా మనం ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వెడ్డింగ్ ఇన్విటేషన్కి ఎలా అయితే చేంజ్ చేసామో అలాగనే ఇక్కడ ఇవన్నీ అనుఫాన్స్ అండి. సో ఇలా అనుఫాన్స్ అన్నిటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకొని. సో 85 అనుఫాన్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో క్యాన్వాలో అయితే క్యాన్వా ప్రో తీసుకుంటే సరిపోతుంది, మనం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో క్యాన్వాలో ఆటోమేటిక్గా ప్రో వర్షన్లో మనకు ఫాంట్స్ అనేటివి వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ నేమ్స్ ఇవ్వాలి. అండ్ ఫస్ట్ పేరెంట్స్ నేమ్స్ అయితే ఇచ్చేసేయండి. సో విధులకంటి లావణ్య అండ్ విధులకంటి దుర్గరాజ్ గౌడ్. సో అండ్ అనే సింబల్ చూడండి స్టార్టింగ్ వచ్చేసింది ప్రాంప్ట్లో, కాబట్టి మనం మిడిల్లో సెట్ చేసుకోవాలి ఇలా. అంటే ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా మనం ఇక్కడనే సెట్ చేసుకోవాలి. చార్ట్జిపిటి నుంచి మనం కాపీ చేస్తాం కదా, సో అలా ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా మనం ఇక్కడ వచ్చినాక సెట్ చేసుకోవాలి పేస్ట్ చేశాక. సో దీని ఫాంట్ సైజ్ అయితే మనం తగ్గిద్దాం. సో 2 లైన్స్ రావాలి కదా నేమ్. సో సింగిల్ లైన్లో నేమ్ వచ్చేలాగా మనం సెట్ చేసుకొని మిడిల్లో అయితే పెట్టేసేయండి కరెక్ట్గా. సో ఇక్కడ కూడా మనం ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ, ఓకేనా. సో ఏది సూటబుల్ అవుతుందో అది సెట్ చేసేయండి నార్మల్గా. సో ఓకేనా ఇంతవరకు. అండ్ అలైన్మెంట్ అయితే కరెక్ట్గా ఉండాలి మనం సెట్ చేసేటప్పుడు. ప్రాక్టీస్లో కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువనే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో అలైన్మెంట్ అయితే కరెక్ట్గా ఉండాలి. ఫాంట్ సైజ్ కూడా మీరు మళ్ళీ ఒకవేళ అది బాగాలేకపోతే కూడా తర్వాత కూడా మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సెట్ చేసి పెట్టేసి నెక్స్ట్ ఇన్విటేషన్ అయిపోయింది, నేమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి డేట్ అండ్ టైం. మనం డేట్ అండ్ టైం సెక్షన్లో మనం పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేయండి. టెస్ట్లోకి వెళ్ళండి, మళ్ళీ టెస్ట్లోకి వెళ్ళి క్లిప్ బోర్డ్ నుంచి పేస్ట్ చేయండి డేట్ అండ్ డే టైం. సో వచ్చేసాయి కదా. సో ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుందాం కరెక్ట్ ప్లేస్లో. సో ఎగ్జాక్ట్లీ పేరెంట్స్ నేమ్స్ కింద మధ్యలో మిడిల్లో వచ్చేలా సెట్ చేయండి డేట్ అండ్ టైం. నెక్స్ట్ వచ్చేసి
మనకి వెన్యూ అంటే ఎక్కడ అసలు వెన్యూ ఎక్కడ, మ్యారేజ్ ఎక్కడ అనేది మనం ఇప్పుడు సెట్ చేద్దాం. సో అక్కడ మనం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ChatGPT నుంచే చేయాలి ఇది, కొంచెం హెల్ప్. ఎందుకంటే ఎక్కడ ఏం పెట్టాలి అనేది స్టార్టింగ్ ఎవరికి తెలియదు కాబట్టి మనం మెయిన్ అడ్రస్ మొత్తం ChatGPTకి ఇస్తే ఏది ఎలా సెట్ చేయాలనేది ప్రాంప్ట్ వైజ్గా ఇస్తుంది. సో మనకి ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట వర్క్ అనేది. సో అక్కడ నుంచి పేస్ట్ చేసి ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, సో AI వల్ల ఏంది అంటే చాలా ఈజీ అయిపోతుంది వర్క్ అనేది మనకి, ఇంకా ChatGPT ద్వారా ఇంకా ఈజీ అవుతుంది. సో మనం ఒకసారి ChatGPTకి మనం ఏమేమి డీటెయిల్స్ అనేవి ఇస్తే ఏ ప్లేస్లో ఎలా సెట్ చేయాలనేది ఎగ్జాక్ట్లీ మనకు ఇస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సో ఫైనల్గా అయితే ఇలా ఉండాలి. మనం ఆ ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకోండి, క్యాన్వా నుంచి డౌన్లోడ్ చేసుకున్నాక ChatGPTకి అయితే ఒకసారి ఇచ్చేసేయండి. మనకు ఇది ఓకే, బట్ ఇంకా కొంచెం ప్రొఫెషనల్గా వేరే వాళ్ళకి చేయాలి ఇవ్వాలి అంటే ఇంకా కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి కాబట్టి సో ఈ పోస్టర్ని ఇంకా మనం ప్రొఫెషనల్ లుక్లో ఇవ్వ అని చెప్పి ChatGPTకి అయితే మనం ప్రాంప్ట్ ఇచ్చేద్దాం షార్ట్గా. సో అది ఎలా ఇస్తుందో అయితే చూద్దాం ఫైనల్ అవుట్పుట్. సో ఫస్ట్ నుంచి ChatGPT చేయొచ్చు కదా మీకు ఒక డౌట్ రావచ్చు. కాకపోతే ఏంది అంటే అలా ఇవ్వడం వల్ల మనకు ప్రాక్టీస్ అనేది మిస్ అవుతాం మనం. సో ఏ యాప్ ప్రాక్టీస్ అనేది ఆ యాప్లో చేయడం వల్ల మనకు ఇంకా ఈజీ అవుతుంది కదా. మనం ఫస్టే అన్ని అలా ChatGPTకి ఇస్తూ పోతే కూడా మనకు వర్క్ అనేది రాదు కదా. సో ఒకసారి ఎలా వచ్చినైతే ఫైనల్ అవుట్పుట్ అయితే చూసేద్దాం. సో ఇలా ఉంది. సో చూడండి ఎగ్జాక్ట్లీ ఇంకా ప్రొఫెషనల్ లుక్ అయితే వచ్చేసింది.